నమస్తే. నీ పేరేంటి? పేరే అప్పల నరసమ్మ. మీ పేరు అంతేనా? పేరు ఎవరికైనా అంతే ఉంటది, ఇంకేం ఉండవు పేరు వెనకతల ముందు. నా పేరేంటి? నా పేరు శ్రీదేవి. ఏం పేరు? శ్రీదేవేను. శ్రీదేవి. ఎవరుంటారు ఇంట్లో? ఇల్లు కట్టారు మేమే బాబు అక్కడున్నారా? పిల్లలు ఉన్నారా? ఇవిడికి పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరా? పిల్లలు ఉన్నారా లేరండి? ఏమో పాప మీకు కూతురుందా? ఎక్కడుంది? ఏమో ఉందా? పెడసాం అంటే మరి తల్లి దగ్గరికి రావటం పోవటం. సరే అమ్మా అప్పల నరసమ్మ, నేను ఎందుకు వచ్చానో పాపం నీకు తెలీదు. ఎందుకు వచ్చాను నేను నీ దగ్గరికి? ఏం తెలీదు. ఎందుకు వచ్చానంటే తిన్నావా? ఏమన్నారు? చారు ఏట్లేదు, అన్నం ఒకటి వండుకున్నావా? పెండకాయలు వండుకాయలు వండుతారు, కాయ చుట్టూ ఉన్నది పువ్వు వండుతారు అంతే. మరి వచ్చినది ఏదో మొత్తానికి బొబ్బైతే వండుకున్నాను, కూరేట్లేదు అన్నట్టు నాకు అర్థమవుతుంది, అంతేనా? సో మామగారి పరిస్థితి ఏంటి అంటే, మామగారి పేరు అప్పల నరసమ్మ. ఈవిడికి కూతురు ఉంది, కానీ ఈమె పరిస్థితి స్థితిగతులు ఇలా ఉన్నాయి కదా. సో పెళ్లి చేసే స్తోమత కూడా ఈమెకి లేకపోవడంతో వయసుకు వచ్చిన కూతురు, తండ్రి చిన్న వయసులో చనిపోయినట్టున్నారు. సో వయసుకు వచ్చిన కూతురు ఎవరినో ప్రేమించారో లేకపోతే సంథింగ్ ఏదో జరిగి వేరే వాళ్ళతో వెళ్ళిపోయారు, పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి ఆవిడ అక్కడ ఉన్నారు, పిల్లలతో ఉన్నారని అనుకుందాము. ఏమైనా అడుగుదాము, ఈవిడేమైనా చెప్తారంటే ఈవిడికి మాట కూడా సరిగా రావట్లేదు. కాబట్టి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈవిడికి రాకపోవటం, ఈవిడ పరిస్థితిని పట్టించుకోకపోవటం, భర్త కూడా లేకపోవడం, వేరే ఒక కూతురు తప్ప వేరే ఇంకెవ్వరూ లేకపోవటం వల్ల ఈమె ఇక్కడే ఇలాగ ఉండిపోయారు. చుట్టూరు ఇలాగ ఏవో కమ్మలు తడికిలా కట్టుకొని ఏదో ఉన్నారు. పాము వచ్చినా చీమ వచ్చినా ఏదో వచ్చినా కూడా పాపం ఆవిడ అక్కడ అలాగే నివాసం అయి ఉండాలి. బట్టలు ఉతుక్కోగలిగే స్తోమత ఆరోగ్యం కూడా లేదు ఈవిడికి. ఎవరైనా ఏదైనా పెడితే పాపం తింటారు, లేకపోతే లేదేమో నాకు తెలిసి. ఇక్కడ చూస్తున్న పరిస్థితిని బట్టి నాకు అర్థమైన పరిస్థితులు అయితే ఇవన్నమాట. వంట చేస్తావా? వంట చేయడం వచ్చా నీకు? మరి ఎలా వండుకొని తింటావు? వండుతావు. కూర ఎలా వండుతావు? వండుకుంటావా? పొయ్యేసి స్టవ్ ఉంది. ఓకే, స్టవ్ ఎక్కడ పెట్టి వండుతావు? ఇక్కడ? అదే కదా, అక్కడైతే మొత్తం అయిపోతుంది కదా అని. ఓహో, నీ స్టవ్ దగ్గర మేము కూర్చున్నాను అనమాట అయితే ఇప్పుడు. ఓకే, వర్షం వచ్చినప్పుడు పొయ్యి స్టవ్ తీసి లోపల పెట్టుకుంటున్నావు. నీళ్ళు అవన్నీ ఎక్కడ? ఇక్కడ బోరింగ్ ఒకటి ఉంది కదా. ఓకే, నీకు లక్, నీ అదృష్టం బాగుండి బోరింగ్ పక్కనే ఉంది. ఎవరో ఒకరు కొట్టేటప్పుడు నీళ్ళు పెట్టేసుకుంటావు. సో అలా కలిసి వస్తుంది అనమాట. సో అదనమాట సంగతి. ఇంకొక మామ కూడా వస్తున్నారు. చీకటి అయిపోయింది యాక్చువల్గా. మేము లైట్ పెట్టుకొని ఈ మామకి ఎలాగైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈవిడ కోసం వచ్చాను. నేను ఈవిడ కోసం అయితే ఏం రాలేదు, నీకోసం అయితే ఏం రాలేదు, ఈవిడ కోసం వచ్చాను. ఓకేనా? అదే చెప్తున్నాను అనమాట ఇక్కడ. నమస్తే అమ్మా, మీ పేరేంటి? అది రామయ్య. రామయ్యమ్మ గారా? మీరు ఒక్కరే ఉంటారా? అప్పుడు అనపరితులు ఉండేది. మీకు పిల్లలు ఎవరు లేరా తల్లి? లేదమ్మా. పుట్టలేదా? మీ వయసు ఎంత ఉండొచ్చమ్మా? ఏమో చెప్పలేను, సుమారుగా ఒక 60-70 అలా. మీకు ఆరోగ్యం అది బాగానే ఉందమ్మా? ఆరోగ్యం షుగర్ ఎగర ఏమి లేవు, కానీ ఇదే నడుము వంగిపోయిందా? కొట్టేసింది మళ్ళీ కూతురు. అయ్యో, కొట్టేశారా? నడుము విరిగేటట్టు కొట్టారా? ఏమ్మా, ఎందుకు గొడవలు అయ్యాయా? గొడవలు నీవు ఏమి నీవు మా అన్న తినేసి పడుకుంటే చుట్టాలు వచ్చారు. మా చుట్టాలు వచ్చారు,
నేనేమో ఇక్కడ పడుకుంటాను అనేసి అన్నాను. ఆ, అందరూ పడుకుని పోండ్రు. ఆ. ఆ మంచం మీద నేనేమో తిరగేసేసి ఎప్పుడు జరిగింది ఆ సంఘటన మీకు? ఎక్కడో ఒక 5-6 సంవత్సరాలు. ఆ, పెద్దవాళ్ళు అయ్యాక సంఘటన జరిగింది, దాంతో నడుము కొంచెం మీకు ప్రాబ్లం వచ్చింది. వెలుతురు తగ్గిపోతుందని మా అమ్మగారు కొంచెం దూరంలో ఉంటారు. సో మా అమ్మని కూడా ఇక్కడికి రప్పించేసి ఆమె కూడా ఏదో ఒక హెల్ప్ చేసిస్తే నేను వచ్చిన పని క్లోజ్ అవుతుంది అనమాట. ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇంతమందికని మాత్రం నేను చేయగలుగుతానండి. సన్లైట్ డౌన్ అయ్యే లోపు ఎంతో కొంతమందికి చేయాలి. సన్లైట్ డౌన్ అయిపోయింది ఇవాళ, కానీ బామ్మగారు ఎక్కడ ఉండిపోతారు అనుకున్నాను. బామ్మగారిని కూడా ఈ లిస్ట్లో చేర్చేసాను అనమాట. సో మామగారికి వీళ్ళిద్దరికి కూడా మనం ఏదో ఒక హెల్ప్ చేసేద్దాం. నీకోసమే తెచ్చాను, ఇందా. ఆ? అన్నీ అయ్యో వర్షం వచ్చేస్తుందా? ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. ఇక తల్లిందా నీకే చీర, మామకి చీర పెట్టు నీ చేతుల మీదుగా. ఒట్టుకోయిదే ఆ? ఒట్టుకోయేట పెట్టు పెట్టు మామకి పెట్టు. నానే పెడతాను పోను అమ్మ, నానే పెట్టేస్తాను. దుప్పటి కూడా నీకే, ఇంటి చేతులదే వెళ్ళకూడదని చీర నీకు. సంతోషమేనా? ఆ. ఏంటో చీకట్లోనే చేసేస్తున్నాం మేము ఈసారి సర్వీస్ అంతా. తీసుకోమ్మా, ఎంత ఇస్తున్నాను, ఎక్కువ తక్కువ కాకుండా. ఎక్కువ వస్తాయి నీకు సమానంగానే ఇస్తాను, కానీ మిగతా ఇవ్వట్లేదు. నీకు కూడా సమానంగానే ఇస్తాను డబ్బులు, ఓకేనా? వాన వచ్చేస్తుంది, అందుకనే వెళ్ళిపోతాను నేను. అమ్మ వెళ్ళొస్తాను తల్లి, తడిచిపోతాను, వెళ్తాను. అమ్మా ఏంటి, సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండి. అమ్మ నేను వెళ్ళొస్తాను, బాయ్. మళ్ళీ వచ్చినప్పుడు నీ దగ్గరకు వస్తాను లేదు తప్పకుండా, సరేనా? ఓకే, బాయ్ బాయ్.